గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం రాధాకృష్ణ ఆలయం, రాజాజీనగర్ ఇస్కాన్ టెంపుల్కి. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడైతే టైం మార్నింగ్ 6:30 అవుతుంది. సో 7 o'clock ఓపెన్ అవుతుంది టెంపుల్. అందుకే ఈరోజు బ్రీన్ బయలుదేరుతున్నాము. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. కాఫీ. మనం అన్ని చోట్ల ఇస్కాన్ వారి ఆలయాలు చూసి ఉంటాం. అయితే అందులో ముఖ్యమైనది మరియు ప్రసిద్ధి చెందింది అంటే అదే శ్రీ రాధాకృష్ణ ఆలయం ఇస్కాన్. ఈ ఆలయం బెంగళూరు రాజాజీనగర్లో కొలువై ఉంది. ఈ ఆలయం మెజెస్టిక్ నుండి 6.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మెజెస్టిక్ నుండి మెట్రో కూడా అవైలబుల్స్లో ఉంటాయి. అలాగే మెజెస్టిక్ నుండి మహాలక్ష్మి చేరుకోవాలి. మహాలక్ష్మి మెట్రో నుండి 500 మీటర్స్లో ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. గుడికి అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్దాము, దర్శనానికి రండి. మధు పండిత్ దాస్ అనే భక్తుడి స్ఫూర్తితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అయితే ఒక చిన్న కొండపైన 11 ఎకరాల స్థలంలో అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నిర్మాణం చేశారు. 7 ఏళ్ల కృషితో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అలాగే ఈ ఆలయ ప్రతిష్టాపన 1997లో జరిగింది. స్వచ్ఛమైన తెల్ల గోపురాలపైన 28 అడుగుల స్వర్ణ కలశ శిఖరంతో పాటు బంగారు వర్ణంలో కలశాలు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఈ పరిసరాలు కూడా అద్భుత నిర్మాణ శైలిలో భక్తుల్ని నియంత్రణగా తన్మయత్వాన్ని గురి చేస్తూ ఉంటుంది. బంగారు తామ్రంతో కూడిన 56 అడుగుల ధ్వజస్తంభం ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. దేవాలయాల పరిసరాల్లో బృందావనానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. లోపలికి అడుగు పెట్టే ప్రతి భక్తుడు కృష్ణనామస్వరంలో తేలిపోతూ ఉంటారు. అయితే ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ సంస్థ ఈ దేవాలయాన్ని నిర్వహిస్తుంది. 5 మందిరాలతో కలిపి ఈ దేవాలయంలో ఉద్యానవనాలు, నీటి కొలనుతో అత్యంత విశాలంగా ఉంటుంది. మహావిష్ణువు 8వ అవతారంగా, అలాగే దేవకి వసుదేవులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవుడిగా మరియు భగవద్గీత ప్రబోధుడిగా ధార్మిక గ్రంథాల్లో కృష్ణుడు కనిపిస్తాడు. అయితే ప్రధాన ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక అనుభూతితో మునిగిపోతారు. విశాలమైన దేవాలయ దర్బార్లో దేవతల మూర్తులు బంగారు వర్ణంలో వెలిగిపోతూ ఉంటారు. అలాగే సువర్ణ మండపంలో శ్రీ రాధాకృష్ణ సమేతంగా దర్శనము ఇస్తారు. చాలా కృష్ణ ఆలయాల్లో కృష్ణుడు రుక్మిణీదేవితో కలిపి దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ రాధా సమేతంగా కొలువు తీరి ఉంటారు. అయితే ఈ దేవాలయంలో నిత్యం భజనలు, కీర్తనలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఈ ఆలయం అయితే చాలా బాగుంది కదా. ఈ ఆలయం డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. గైస్, దర్శనం అయితే చాలా బాగైంది. సో మార్నింగ్ కదా, కొంచెం ఎక్కువ రష్ కూడా ఉంది, బట్ స్టిల్ దర్శనం అయితే చాలా బాగైంది. సో మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.